హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్. జనరల్గా మార్కెట్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఏదైనా వస్తువు కొనడం అండ్ అమ్మడం అనేది జరుగుతుంది. మన స్టాక్ మార్కెట్లో వచ్చేసరికి ఏదైనా షేర్స్ కానీ ఏదైనా స్టాక్స్ కానీ కొనడం అమ్మడం అనేది జరుగుతుంది అనమాట. మీకు మార్కెట్ గురించి తెలియక ముందు ఫస్ట్ అయితే మీకు సెబీ గురించి అయితే తెలియాలి. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ వచ్చేసరికి April 12, 1992లో అయితే ఫామ్ అయింది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో లేకపోతే ఏదైనా షేర్స్ కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తారో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండా లేకపోతే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు షేర్లన్నీ మాయమైపోకుండా కాపాడాల్సిన బాధ్యత వచ్చేసరికి సెబీది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంక్లో డబ్బులు అయితే దాచుకుంటున్నారు. ఆ బ్యాంక్ వచ్చేసరికి డిఫాల్ట్ అయ్యింది అనుకుందాం. డిఫాల్ట్ అయితే మీరు ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? ఆర్బీఐకి కంప్లైంట్ ఇస్తారు. ఇన్సూరెన్స్ పాలసీలు అయితే మీరు కొన్నారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు క్లెయిమ్ ఇవ్వకుండా చాలా తిప్పలు పెట్టిస్తున్నారు అనుకో, మీరు ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? IRDAకి కంప్లైంట్ ఇస్తారు. అలాగే మన స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి కానీ ఏదైనా షేర్స్లో కానీ పెట్టి మర్చిపోయి రికవరీ చేసుకోలేకపోతున్నాం అంటే మన సెబీకి కానీ కంప్లైంట్ చేస్తే మనం ఇమ్మీడియట్గా రికవరీ అయితే చేసుకోవచ్చు. మన స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ మార్కెట్ అయితే ఉన్నది. ఒకటి వచ్చేసరికి సెక్యూరిటీ మార్కెట్ అండ్ అనదర్ వచ్చేసరికి సెక్యూరిటీస్. ఫస్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సెక్యూరిటీ మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ మార్కెట్ అయితే ఉంటుంది. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో IPO అని మీరు ఫేమస్గా విని ఉంటారనమాట. ఈ IPO అంటే సింపుల్ అండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఎక్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి నేను వైజాగ్ సిటీలో ఎక్స్ అనే కంపెనీని బాగా రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత నేను హైదరాబాద్, పూణే, కోల్కతా ఈ సిటీస్లో కూడా ఇంకా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే మరి అప్పు అయితే కావాలి కదా. మరి అప్పు కావాలంటే నేను జనరల్గా బ్యాంక్ని అప్రోచ్ అయ్యాను అనుకోండి. ఆ బ్యాంక్ అనేది ఎక్కువ వడ్డీ వేసి ఒకవేళ నేను కట్టలేకపోతే ఆ కంపెనీని కూడా వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది, వేలం వేసేసే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు నేనేం చేస్తానంటే నేను సెబీ దగ్గరికి వెళ్ళి సెబీని అయితే మనీని ఇన్వెస్ట్ చేయమని అడుగుతాను. అప్పుడు సెబీ వచ్చేసరికి మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు DRHP ఫామ్ అయితే తెచ్చుకోండి. ఆ ఫామ్ ద్వారా మీకైతే అలాట్మెంట్ అయితే ఇస్తాం, మీరు IPOని అలొకేట్ చేసుకోవచ్చు. అప్పుడు నేనేం చేస్తానంటే నా కంపెనీలో కొన్ని షేర్లని మీ ఇన్వెస్టర్స్కి, నా కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్స్కి నేను నా షేర్ని అయితే నేను వాళ్ళకి ఇస్తాను. ఇంకా నాకు మార్కెట్లో ఇంకా డబ్బులు కావాలంటే నేను సెకండరీ మార్కెట్కి అయితే వెళ్తాను. ఆ సెకండరీ మార్కెట్లో FPO అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఆల్రెడీ నేను స్టాక్ మార్కెట్లో IPO ద్వారా వచ్చాను, ఇంకా డబ్బులు కావాలంటే మాత్రమే ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కింద నేను ఆప్ట్ చేసుకొని నేను స్టాక్ మార్కెట్ ద్వారా ఇంకా డబ్బులు అయితే తీసుకుంటాను. ఇప్పుడు సెక్యూరిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సెక్యూరిటీస్లో 4 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈక్విటీ, డెప్ట్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ కేటగిరీలో ఏముంటాయి? ఈక్విటీ కేటగిరీలో షేర్స్, స్టాక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను. నేను ఈక్విటీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా కంపెనీ యొక్క స్టాక్లు అయితే కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టాటా కంపెనీ యొక్క స్టాక్స్ కొనవచ్చు, ఏషియన్ పెయింట్స్ యొక్క స్టాక్స్ కొనవచ్చు, HDFC బ్యాంక్ యొక్క స్టాక్స్ అయితే కొనవచ్చు. ఆ స్టాక్స్ అన్ని కొని నేను అమ్మడం అనేది ఈ ఈక్విటీ సెక్టార్లో మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైనా స్టాక్ వాల్యూ కానీ పెరిగితే నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా పెరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్స్ అనే కంపెనీలో షేర్స్ అయితే కొన్నాను. ఆ ఎక్స్ అనే కంపెనీ డివిడెండ్స్ అయితే అనౌన్స్ చేసింది. నాకు ఎన్ని షేర్లు అంటే అంత డబ్బులను అయితే నా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా అయితే ఆ కంపెనీ వచ్చేసరికి క్రెడిట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఒక కంపెనీలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా నా డెసిషన్ అయితే నేను ఆ కంపెనీలో చెప్పే అవకాశం అయితే షేర్ హోల్డర్కి ఉండదన్నమాట. షేర్ హోల్డర్కి ఉన్న లాభాలు అయితే మీరు తెలుసుకున్నారు కదా. అండ్ అలాగే మనం డెట్ సెక్యూరిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డెట్ సెక్యూరిటీస్లో డైరెక్ట్గా RBI ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చేసరికి చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. FDs కన్నా ఇక్కడ డెప్ట్ సెక్యూరిటీస్లో ఇంకా సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఎక్కువ వడ్డీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ వచ్చేసరికి రోడ్స్ అండ్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు ఇన్వెస్టర్స్ అన్న మన దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు అనమాట. ఆ ప్రొవైడ్ చేసిన బాండ్స్ని ఇంత టైం పీరియడ్లో మనకి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఒక 10% to 12% రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కంటే మన బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట FDsతో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో నేనైతే 3 వీడియోస్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ ప్లేలిస్ట్ మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే ఉంది. ఆ 3 వీడియోస్ వచ్చేసరికి నేను పైన ఐ కార్డులో అయితే మెన్షన్ చేస్తాను. ఆ ఐ కార్డ్ మీద 3 వీడియోస్ పూర్తిగా చూడండి, మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లియర్ అవగాహన అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డెరివేటివ్స్.
ఈ డెరివేటివ్స్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ FNO సెగ్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ట్రేడింగ్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ డబ్బులు ఇమీడియట్గా ఈరోజు పెట్టిన ₹1,00,000 ఫాస్ట్గా గ్రో అవ్వాలన్నా, ఇమీడియట్గా ఎక్కువ రిటర్న్స్ రావాలన్నా సరే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తారు. కానీ ఈ జనరల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అంటే వాళ్ళకైతే మినిమం 2 నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి తప్పనిసరిగా. ఈ ట్రేడింగ్లో వచ్చేసరికి ఎంత రిటర్న్స్ అయితే ఉంటుందో అంత రిస్క్ అయితే ఉంటుంది అనమాట. ఒక్కసారే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే మీ డబ్బులన్నీ పోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే ట్రేడింగ్ అయితే చేయండి, లేకపోతే ట్రేడింగ్ జోలికి అయితే పోవద్దు. ఇప్పుడు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ వచ్చరికి స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి కాదు, జనరల్గా మాట్లాడుకునే ఏంజల్ వన్, జిరోదా, అప్స్టాక్స్, ఫైర్స్, డన్, ఫ్లాట్ ట్రేడ్, ఈ బ్రోకర్స్ అందరూ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటారనమాట. జనరల్గా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మెయిన్ పని అంటే ఏంటంటే నేషనల్ వైడ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే మీరు ప్రీవియస్గా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూద్దాం, ఎవరైతే స్టాక్ మార్కెట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే షేర్ సర్టిఫికేట్ వచ్చేసరికి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకైతే డిజిటల్ ఫామ్లో డీమ్యాట్ అకౌంట్లో వారి షేర్స్ అనేది పొందపరచడం అనేది జరుగుతుంది. ఈ స్టాక్ మార్కెట్లో మీరు 3 టైప్ ఆఫ్ మార్కెట్స్ అయితే చూస్తారు. ఫస్ట్ వచ్చేసరికి NSE, BSE అండ్ MCX. ఈ NSE వచ్చేసరికి 1992లో అయితే ఫామ్ అయింది, అండ్ అలాగే BSE వచ్చేసరికి 1986లో ఫామ్ అయింది. MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, అండ్ NSEలో వచ్చేసరికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అండ్ BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఏదైనా స్టాక్స్ లిస్ట్ అయినా సరే పూర్తిగా NSEలోని అండ్ BSEలో కూడా రిజిస్టర్ అయితే అయ్యి ఉంటాయి. సో మీరు ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే నా తరపు నుంచి ఒక చిన్న సలహా, మీరు ఏదైనా స్టాక్స్ కొనాలనుకున్నా సరే మీరు తప్పనిసరిగా NSEలో మాత్రమే కొనండి, BSEలో కంట. సో చాలా మంది BSEలో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నేనైతే నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు NSEలో స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ MCXలో ఎవరైనా ట్రేడింగ్ చేయాలన్నా ఈ MCXలో వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ఇలాంటి కమోడిటీ ప్రొడక్ట్స్ మీద ట్రేడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసరికి క్లియరింగ్ కార్పొరేషన్స్. ఈ క్లియరింగ్ కార్పొరేషన్ లో వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ కార్పొరేషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి NSE క్లియరింగ్ కార్పొరేషన్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి ICCL క్లియరింగ్ కార్పొరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ డీమ్యాట్ అకౌంట్ లో కొన్ని షేర్స్ అయితే కొన్నారు, మీరు ఏ టైంకి కొన్నారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు, అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ ప్రైస్ కి కొన్నారో అని క్లియర్ గా మీ డీమ్యాట్ అకౌంట్ లో అప్డేట్ చేసి వాళ్ళు వచ్చేసరికి T+1 డేలో ఆర్ T+2 డేలో అది రిఫ్లెక్ట్ అనేది మీ డీమ్యాట్ అకౌంట్ లో చేయాల్సిన బాధ్యత వచ్చేసరికి ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్ అనమాట. అండ్ అలాగే క్లియరింగ్ కార్పొరేషన్స్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ డిపాజిటరీస్ అనమాట. ఈ డిపాజిటరీస్ లో వచ్చేసరికి 2 టైప్ ఆఫ్ డిపాజిటరీస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి NSDL డిపాజిటరీ అండ్ అలాగే CDSL డిపాజిటరీ అనే 2 టైప్ ఆఫ్ డిపాజిటరీస్ ఉంటాయి అనమాట. ఈ డిపాజిట్ యొక్క మెయిన్ పని వచ్చేసరికి మీరు ఇప్పుడు వరకు క్లియరింగ్ కార్పొరేషన్స్ యొక్క చేసిన పనిని మొత్తం మీ డీమ్యాట్ అకౌంట్లో చాలా సేఫ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిరోదాలోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఆ జిరోదా కంపెనీ వచ్చేసరికి డిఫాల్ట్ అయ్యి తీసేస్తారు అనుకుందాం. ఒక 15 సంవత్సరాల తర్వాత తీసేసినా సరే మీ షేర్స్ అన్ని చూసుకోవడానికి అవ్వదు కదా. మీరు ఎటువంటి షేర్స్ కొన్నా, మీరు ఎక్కడ షేర్స్ కొని మర్చిపోయినా ఆర్ఎల్స్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి మర్చిపోయినా సరే మీకు CDSL అండ్ NSDL వెబ్సైట్స్ అనేది మీరు ఎప్పుడైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా అవి కూడా ఓపెన్ అయిపోతాయి. మీరు మీ ఫోన్ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఆ వెబ్సైట్స్లో లాగిన్ అయి ఉంటారు. మీరు ఎక్కడ షేర్స్ కొని మీరు మర్చిపోయినా సరే ఈ డిపాజిటరీస్లో క్లియర్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏడుకొని మర్చిపోయినా ఆర్ఎల్స్ మీరు స్టాక్స్లో కొని ఏవైనా మర్చిపోయినా సరే ఈ డిపాజిటరీస్లోకి అయితే మొత్తం అన్నీ ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఆ 500 సబ్స్క్రైబర్ ఈ మంత్లో చేసేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.